సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్రజల నాడి ఎటువైపు ఉంది? పార్టీలు ముందు జాగ్రత్తల చర్యలుగా అభ్యర్థుల మార్పు దగ్గర నుంచి రకరకాల వ్యూహ ప్రతివ్యూహాలు చేస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలైన తర్వాత జనం మధ్య ఉండేందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అలానే జనసేనాని కూడా ఎక్కడైతే నియోజకవర్గాలు చేపట్టబోతున్నారో ఆ పార్టీ తరఫున ఆయా ప్రాంతాల్లో అలర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి అయితే మొత్తం ఈక్వేషన్సే మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అభిప్రాయాలకు అనుగుణంగా జరుగుతున్నటువంటి పరిణామాల అసలు మూడ్ ఆఫ్ ఏపీ ఏ విధంగా ఉంది? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్, అలానే ఎలక్షన్ స్పెషలిస్ట్ బాలాగారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి అసలు ఏంటి, ఎలా ఉంది? ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్స్ అయిన తర్వాత చాలా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎలక్షన్స్ ఎఫెక్ట్ అక్కడ ఉంటుంది, అలానే ప్రజల అభిప్రాయాలు వీటన్నిటిపైన మీరు ఆల్రెడీ తెలంగాణ ఎలక్షన్స్లో ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాబోతుంది అని చెప్పారు. ఆల్మోస్ట్ అటువంటి ఈక్వేషన్సే వచ్చిన పరిస్థితి ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మూడ్ ఆఫ్ ఏపీ ఏంటి, ఏ విధంగా ఉంది? అసలు ఏపీలో జనాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు మేము క్యాప్చర్ చేయాలి. ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్ ఎలా ఎందుకు ఇస్తున్నానంటే జనాలు అక్కడ లేరు. సో ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సిన జనాలంతా మొత్తం ఎక్కడున్నారు, ప్రజలు ఎక్కడున్నారంటే మ్యాక్సిమం ఇటు తెలంగాణలోనో, లేకపోతే అటు కర్ణాటకలోనో, లేకపోతే అటు తమిళనాడులోనో ఆ ఏరియాస్లో ఎక్కువ శాతం ఉన్నారు. ఎందుకు అంటే మ్యాక్సిమం మీకు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒకసారి చూసుకుంటే ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ డెలివర్ అవుతున్నాయో ఆ జనాలు మాత్రమే అక్కడ ఉన్నారు తప్ప మిగతా పాపులేషన్ ఏదైతే ఉందో అదంతా అవుట్ స్టేషన్స్లోనే ఉంది. మేబీ అక్కడ ఓట్స్ ఉండొచ్చు కాక, కానీ ఆ ఓట్స్లో కూడా వాళ్ళు ఎక్కువగా ట్రాన్సిషన్ జరిగే పరిస్థితుల్లో ఉన్న జనాలే ఉన్నారు. అక్కడ ఇప్పుడు మనం ఒకసారి మూడ్ ఆఫ్ ద స్టేట్ వర్క్ చేస్తున్నప్పటికీ కూడా, కలెక్షన్ చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ చాలామంది అభివృద్ధి కోరుకుంటున్నారు అనేది మనం మీడియాలో ఏదైతే చూస్తున్నామో, ప్రజెంట్ అక్కడ రిసైడింగ్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి అది పట్టలేదు. వెల్ఫేర్ అనేది వారు చూసుకుంటున్నారు తప్పనించి డెవలప్మెంట్, లేకపోతే ఇక్కడ రాజధాని కావాలి, రాజధాని వల్ల ఇది వస్తుంది అది వస్తుంది, అవి ఏవి అక్కడ లేవు. అఫ్కోర్స్ ఇది మీకు వర్చువల్గా కనిపిస్తుంది, ఏది మీడియాలోనో, లేకపోతే ప్రింట్ మీడియాలోనో, లేకపోతే సోషల్ మీడియాలోనో, లేకపోతే ఇంకో చోట. ఆంధ్రాలో కనిపించదు కానీ తెలంగాణలో కనిపిస్తుంది. మళ్ళీ ఆంధ్రాలో ఎవరైతే ఉంటున్నారో రెసిడెంట్ ఆంధ్రాస్ ఒపీనియన్ బట్టి చూస్తే డెవలప్మెంట్ ఈ ఆస్పెక్ట్స్ కంటే కూడా వెల్ఫేర్ స్కీమ్స్ లోనే వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు తప్పనిచ్చి వాళ్ళకి డెవలప్మెంట్ లేకపోతే ఇంకోటి ఆ కాజెస్లో అక్కడ లేరు. ఎందుకు అంటే మీకు ఇవన్నీ ఎప్పుడు అవసరం వస్తుంది అంటే మీకు అక్కడ ఫెసిలిటీస్ లేకపోయినప్పుడు, లేకపోతే అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినప్పుడు ఇలాంటి సందర్భాలలోనే ఎక్కువ వస్తుంది. అక్కడ ఎప్పుడు ఇలాంటి సందర్భాలలో ఎక్కువ శాతం ఉంటుందంటే జనాభా ఎక్కువ ఉండాలి. జనాలు ఎక్కువ ఉండి రోడ్ల మీద మీకు ఎక్కువ కంజెస్టెడ్ అయిపోయింది, ట్రాన్స్పోర్టేషన్ లేక ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారంటే మాకు డెవలప్మెంట్ కావాలి, రోడ్లు వెడల్పులు కావాలి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇవన్నీ కోరుకుంటారు. అదే మీరు హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాద్లో ఇంకా డెవలప్మెంట్ కావాలి, ఇంకా ఫెసిలిటీస్ కావాలి, ఇంకా శానిటేషన్ని బాగా చేయాలి, ఇంకా వాటర్ని ఇంకో ఎక్కువ చేయాలి, ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ద మూమెంట్ వెన్ మీకు పాపులేషన్ ఎక్కువ ఉంటుందో, డెమోగ్రఫీ ఎక్కువ ఉంటుందో అక్కడ మీకు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది బై డిఫాల్ట్ జరుగుతుంది. నుంచి వలస వచ్చిన పర్సంటేజ్ లెక్క ఎంత చూసినా కానీ మనం ఒక 50 lakhs 1 crore అనుకోవచ్చు కదా. మిగతా 4 కోట్ల మంది అయితే ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారు కదా. 5 కోట్ల జనాభా లెక్క వేసుకొని చిన్న ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నప్పుడు కూడా ప్రతి ఏరియాలో కూడా అక్కడ మీకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డెమోగ్రఫీ అనేది ఎక్కువ ఉంటుంది. సెంట్రలైజేషన్ డెమోగ్రఫీ ఎక్కడ ఉంది? సో ఏ ఏరియా తీసుకోండి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, లేకపోతే అనంతపురం, లేకపోతే నెల్లూరు, అదర్వైజ్ మీకు రాజమండ్రి, ఈ ఏరియాస్ అన్నీ కూడా మీకు పాపులేషన్ డెమోగ్రఫీ ఎర్లియర్ ఏదైతే ఉందో ఆ డెమోగ్రఫీనే ఇంకా ఉంది తప్పనించి బస్సెస్ మీరు ఒకసారి బేసిక్ క్యాలిక్యులేషన్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి ఎన్ని బస్సులు వెళ్తున్నాయి వీకెండ్, హైదరాబాద్ నుంచి అక్కడికి ఇక్కడ ఎన్ని బస్సులు వస్తున్నాయి, ఆ బేసిస్ క్యాలిక్యులేషన్స్లోనే విత్ ఇన్ ద స్టేట్, ఇంట్రా స్టేట్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి విజయవాడకి ఎన్ని వస్తాయి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి విశాఖపట్నం ఎన్ని వెళ్తాయి, ఒకసారి మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. రెవెన్యూ షేర్ ఎక్కడ ఉంది? ఎక్కువగా తెలంగాణకు ఉంది కానీ ఆంధ్రాకి లేదు కదా. ఆంధ్రా నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది. ఫ్రైడే అయిపోయిందంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సగం మంది ఈ రోజు వరకు కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు, సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు తెలంగాణకు వస్తారు. అంటే ఇప్పుడు మూడ్ ఆఫ్ ఏపీ క్యాప్చర్ చేయాలంటే మీరు చెప్పిన ఈక్వేషన్స్ ఇవన్నీ లాస్ట్ 10 years జనాలు ఉండాలి కదా. 10 years నుంచి మనం చూస్తున్నాం. బట్
ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేటువంటి క్రమంలో ఇక్కడ నుంచి వెళ్ళి ఓటు వేసి అంటే నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ ఎవరైతే ఉన్నారో అవును. ఆ విపక్ష నేత చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అందరూ నాన్ రెసిడెంట్ అంటున్నారు కాబట్టి సో వీళ్ళందరూ ఒకవేళ వెళ్ళి ఓటు వేస్తే వీళ్ళ ఒపీనియన్ పెద్దగా చేంజ్ చూపించకపోవచ్చు. ఫ్యాక్టర్లో లేదు. లోకల్ ఆంధ్రాలో ఉండేటువంటి వాళ్ళ ఒపీనియన్ మాత్రమే వ్యాలిడిటీ వ్యాలిడిటీ ఎక్కువ ఉంటుంది. అవును. అంటే ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫోరెన్సిక్ రిపోర్ట్ మీరు ఆ ప్రజలకు సంబంధించినటువంటి ఒకవేళ సైకో అనాలిసిస్ చేస్తే వీళ్ళంతా కేవలం నాట్ సైకో అదే సైకలాజికల్ అనాలిసిస్ చేస్తే అక్కడ ఉండేటువంటి ప్రజలకి ఓన్లీ మనకు స్కీమ్స్ అందితే చాలు అనే అభిప్రాయం ఉంటే అసలు ఎవరికి ఎటువైపు ఎడ్జ్ ఉంటుంది? ఎందుకంటే ప్రాంతాల వారికి కూడా డిస్కషన్ జరుగుతుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్యాంధ్ర, గోదావరి జిల్లాలో ఇవన్నిటిపైన డిస్కషన్ జరుగుతుంది. ఏ ప్రాంతంలో ఎవరికి అనుకూల పవనాలు వీచే అవకాశం ఉంది? ఇక్కడ 10% ఓట్ బ్యాంకే ఈసారి ఎక్కువగా మీకు ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ 10% ఏంటంటే ఇటు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ, వైసీపీ పార్టీ వీళ్ళందరికీ కూడా ఒక ఓట్ బ్యాంక్ అనేది స్టెబిలైజ్డ్గా ఉంది. సో మీకు 100%లో డివైడెడ్ బై 3 చేసినప్పుడు 33.33% వస్తుంది. సో దాన్ని మళ్ళీ యాడప్ చేస్తే 1% ఒక చోట మీకు మిగిలిపోతుంది. 0.1% అంటే 99.99 ఉంటుంది. ఈ 1 అనేది ఎవరు క్యాప్చర్ చేయగలుగుతారో వాళ్ళు విన్. వెరీ సింపుల్. అంటే 33ని మళ్ళీ 3 డివైడ్ చేసినప్పుడు 33 ఉంటుంది. 33 అందరు ఈక్వల్ ఉన్నప్పుడు మీకు విన్నింగ్ రాదు కదా. 34 ఎవరికైతే వస్తారో వాళ్ళు విన్. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు ఒకసారి చూసుకుంటే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ముగ్గురిని మనం తీసుకున్నప్పటికీ కూడా ముగ్గురిని కలిపేసుకుంటే వైసీపీ పార్టీని ఒకసారి మనం సపరేట్ చేసినప్పుడు 1947 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి గవర్నమెంట్ వచ్చిన ప్రతిసారి చెప్పేది ఏంటంటే మేనిఫెస్టోలో ఇట్ ఈస్ అ వెలిఫైడ్ డెలివరీ సిస్టమ్ అనేది ఎక్కువ చూపిస్తుంది. ఈ డెలివరీ సిస్టంలో డెలివరబుల్స్ ఎంత జరిగాయి అనేది మెయిన్ ఇంపార్టెంట్. డెలివరబుల్స్లో ఈ రోజు వరకు కూడా మనం చూసుకుంటే రేర్ ఆఫ్ ద రేర్ కేసెస్ కొన్ని పొలిటికల్ పార్టీస్ మాత్రం చేయగలిగారు తప్ప 100% ఎవరు చేయలేదు. 1 పేజ్ మేనిఫెస్టోస్ని తీసుకొచ్చిన ఏదైతే వైసీపీ పార్టీ ఉందో వాళ్ళు ఎక్కువ శాతము ఏదైతే డెలివరబుల్స్ చూపించున్నారో డెలివరబుల్స్లో ఎక్కువ అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ అట్రాక్షన్స్ దగ్గర మీకు ఏమవుతుందంటే పెన్షన్స్ కావచ్చు, లేకపోతే అమ్మఒడి, ఇలా రకరకాల స్కీమ్స్లో జనాలు మీకు ఆటోమేటిక్గా ఈ 10% ఓట్ బ్యాంక్ అని చెప్తున్నాను చూసారా, ఈ 10% ఫోకస్డ్ ఓట్ బ్యాంక్ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు. ఈ 10% ఎవరికైతే టర్నప్ అవుతుందో అది టీడీపీ పార్టీ వైపు కావచ్చు, జనసేన వైపు కావచ్చు, లేకపోతే బీజేపీ వైపు కావచ్చు, లేకపోతే వైసీపీ వైపు కావచ్చు, ఈ 10%ని ఎవరైతే పోలరైజ్ చేసుకోగలుగుతారో వాళ్ళు విన్నింగ్ అండి. సో ఏపీలో ఇప్పుడు ఉన్నటువంటి పబ్లిక్ మూడ్ని బట్టి అంచనా వేస్తే సరే మీరు వెల్ఫేర్ అనేది ఫస్ట్ ప్రయారిటీ, వెల్ఫేర్కి ఒక ఫస్ట్ ప్లేస్ వదిలేద్దాం, తర్వాత ప్రయారిటీ ఏంటి? ఏపీలో ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు రాజధాని, ప్రత్యేక హోదా ఇవన్నీ విస్తృతంగా చర్చ జరుగుతున్నాయి కదా. ఈ విభజన హామీలు ఇప్పుడు 10 ఏళ్ళు అవగానే ఉమ్మడి రాజధాని అనే కాన్సెప్ట్ కూడా కనుమరుగైపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటిలో వేటికి ప్రయారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది పబ్లిక్? ఒకటి పబ్లిక్గా అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ మీద ఉంది కానివ్వండి, కానీ అదంత పెద్ద ఫ్యాక్టర్స్ మీద ఇంపాక్ట్ పడట్లేదు. ఎందుకు పడట్లేదు అంటే బికాస్ అక్కడ మీకు రీసోర్సెస్ డెవలప్మెంట్ కానీ రీసోర్సెస్ ట్రైనింగ్ సిస్టమ్ కానీ అక్కడ లేవు. సో ఆ రీసోర్సెస్ ట్రైనింగ్, రీసోర్సెస్ డెవలప్మెంట్ మొత్తం హైదరాబాద్లోనే ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు మీకు ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవ్వదు, ఎంప్లాయ్మెంట్ రాదు. అక్కడ ఎంప్లాయ్మెంట్ మీద అజిటేషన్స్ కూడా చేయలేవు. ఆ ఎంప్లాయ్మెంట్ అజిటేషన్స్ చేయనప్పుడు అది లార్జర్ ఇంట్రెస్ట్ అనేది కనిపించదు మీకు పబ్లిక్లో ఉన్నప్పటికీ కూడా. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ ఉన్న అక్కడ 3 రేట్స్ మీద ఎక్కువగా ఉంది. అంటే కామన్ మ్యాన్ యొక్క లైఫ్ స్టైల్ ధరల పెరుగుదల, ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోయింది. ఇన్కమ్ సోర్స్ అనేది వాళ్ళకు ఉన్న ఇన్కమ్ సోర్స్ మీదనే అంటే బ్యారేజ్ వేసుకుంటూ నడుస్తుంది తప్పనించి చాలా ఎక్స్పాన్సివ్గా వాళ్ళ లైఫ్ ఏదో డెవలప్మెంట్ అయిపోయింది, మాకేదో వచ్చేసింది అన్న దాంట్లో డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు 20% యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అయితే ఉన్నాయి వైసీపీ. ఈ 20%లో మీకు ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. నేను అది మీకు చెప్పాను, 10% ఎవరైతే క్యాప్చర్ చేయగలుగుతారో ఆ 10% వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాను. ఎందుకంటే మిగతా 10% కూడా మీకు స్ప్లిట్ అవుతుంది. ఎందుకు స్ప్లిట్ అవుతుంది అంటే నోటాకి ఎక్కువ ప్రిఫర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈసారి ఆంధ్రప్రదేశ్లో. ఒకవేళ మీకు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పెట్టిన క్యాండిడేట్ లాస్ట్ టైం కంటే ఒక 1-2% కూడా మీకు ఎఫెక్టే కదా చూపిస్తుంది. విన్నింగ్ రేషియోలో మీకు 45,000 ఒకరికి వచ్చాయి, 45,000 ఇంకొకరికి వచ్చాయి. 45,500 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు విన్. ఓకే. సో మీకు 45,000 ఓట్లు తెచ్చుకున్నా మీరు ఇంత కష్టపడినా మొత్తం అంతా బూతుతో పోసిన పన్నీర్ అయిపోయింది కదా. సో అది ఉపయోగపడలేదు మీకు. కానీ 500 ఓట్లు ఎవరైతే ఫోకస్ చేసుకున్నారో అతను విన్ అయిపోయాడు. సో 5 years టర్మ్ ఈ ఎమ్మెల్యే గెలుస్తున్నాడు. సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ 2-3 కలిసి పోటీ చేసినప్పుడు ఒకవేళ క్యాండిడేట్ కానీ పర్ఫెక్ట్గా లేకపోతే
క్యాండిడేట్ సూటబిలిటీ కానీ జరగకపోతే అది వైసీపీకి ప్లస్ అంటే నో అని చెప్తాను. కానీ అంటే ఇంకొకటి ఇక్కడ అసలు కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదనే వాదన కనుక, ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ జనసేనతో తెగదెంపులు అనేటువంటి సంకేతాలు ఇచ్చింది తెలంగాణకు సంబంధించి. లోక్సభ ఎలక్షన్స్కి అయితే మేము ఎవరితోనూ కలిసి వెళ్ళే ప్రసక్తి లేదు, ఒంటరిగానే బరిలో దిగుతామని కిషన్ రెడ్డి గారు తేల్చి చెప్పేశారు. కాబట్టి అక్కడ ఈ పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుని చూసి అక్కడ మూడు కలవడానికి అసలు స్కోప్ ఉందా? రెండు కలిసిన దాంట్లో మూడోది బీజేపీ కలిసే అవకాశాలు ఎక్కువ. ఓకే, ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్లో వీళ్ళకి ఇండియా వైడ్ అనుకున్నంత రీతిలో పబ్లిక్ ఎవరు మ్యాండేట్ ఇవ్వట్లేదు. సో ఇంటర్నల్గా అక్కడ కూడా మీకు చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. కాబట్టి ఎన్డీఏలో కంపల్సరీగా మీకు వింగ్స్ అనేది యాడప్ చేసుకోవాలి. వాళ్ళు నెంబర్ ఆఫ్ పార్టీస్ వింగ్స్ యాడప్ అయితేనే మీకు ఆ ఓటింగ్ ద్వారానే వాళ్ళకి. అలాంటప్పుడు వైసీపీని అఫీషియల్గా ఇన్వైట్ చేయొచ్చు కదా. అఫీషియల్గా వైసీపీని ఇన్వైట్ చేసుకోవడానికి ప్రాబ్లం అయిపోతుంది. అంటే ఇన్ కేస్ వైసీపీని ఇన్వైట్ చేసుకున్నప్పుడు ఓట్స్ కానీ రాలేదనుకోండి, ఎంపీ సీట్స్ కానీ రాలేదనుకోండి, సో అది మళ్ళీ ఎవరికి డ్రాబ్యాక్? ఎండ్ ఆఫ్ ద డే బీజేపీకే. సో బీజేపీ ఏం చేస్తుందంటే టూ సైడ్స్ కూడా మీకు గేమ్ ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు అటు వచ్చినా వీళ్ళకే మద్దతు తెలిపే విధంగా, ఇటు వచ్చినా వీళ్ళకే. ఏ దానికి వచ్చినా కూడా వాళ్ళకి ఇక్కడ ఒక 10 వచ్చినా వీళ్ళకే మద్దతు వస్తుంది లోక్సభలో కానీ లేకపోతే రాజ్యసభలో కానీ. లేదు వైసీపీకి వచ్చినా 15 సీట్లు వచ్చాయనుకోండి, వీళ్ళకే మద్దతు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే హోల్ ఎటు చూసుకున్నా కూడా బీజేపీ బెనిఫిట్లో చూసుకొని అక్కడ ప్లాన్ చేస్తుంది తప్పనిచ్చి వాళ్ళు ఎక్కడే కానీ 0.1% ఉన్న 1% ఉన్న ఓట్ బ్యాంక్ని మేమే మొత్తం ప్లే చేస్తామని వాళ్ళు అనుకోవట్లేదు. ఓన్లీ వాళ్ళు పవర్ గేమ్ ఆడుతున్నారు. ఈ పవర్ గేమ్లో మీకు జనసేన పార్టీని, టీడీపీ పార్టీని, వీళ్ళ లోకల్లో ఉన్న ఏదైతే 1% కొంచెం సెంటిమెంటల్ జోన్లో వీళ్ళు కోవిడ్ టైంలో ఎక్కువగా హిందుత్వాన్ని తీసుకొచ్చి దాంట్లో అక్కడ పోలరైజేషన్ చేశారు. కొంతమంది క్యాడర్ అనేది క్రియేట్ అయింది అక్కడ. ఆ క్యాడర్ని ఈ ముగ్గురికి పనిచేసే విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది అక్కడ ఉపయోగపడుతుంది. ఇంకొకటి, ఇప్పుడు అంత ఎడ్జ్ ఉండేటువంటి వాతావరణం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అభ్యర్థుల మార్పు అనేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారు? చాలా కీలకమైనటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి క్లోజ్ అసోసియేట్స్ దగ్గర నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అసంతృప్తి గళాలు వినిపించేటువంటి పరిస్థితి. మోపిదేవి వెంకటరమణ కూడా మారాలి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వేరే వాళ్ళని వేస్తే కూడా ఆయన పంటి బిగువను బాధ బిగబట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అధికార పార్టీ ఇంత పెద్ద చేంజ్ తీసుకురావాలనేటువంటి ఆలోచన చేసింది? చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో క్యాండిడేట్ సెలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కీమా కొట్టేస్తుంది. ఇప్పుడు కుల ప్రాతిపదికన తీసుకున్నా కూడా మీరు ఏదైతే అపోజిషన్ పార్టీసు రెడ్డి పార్టీ అని చెప్పు, లేకపోతే రెడ్డిస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పే దాన్ని కంప్లీట్గా వ్యానిష్ చేస్తుంది. సో ఎక్కువ శాతం మీకు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి వీళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. సోషల్ జస్టిస్ అనే కాన్సెప్ట్ ఏదైతే మనకు ప్రజల్లో నుంచి వచ్చే గలం ఏదైతే ఉందో, లేకపోతే ఈ యాక్టివిస్టులు ఏదైతే ఉన్నారో, ఈరోజు వీళ్ళకి సీట్లు తగ్గించేసి వాళ్ళకి సీట్లు పెంచినప్పుడు అప్పుడు వాయిస్ ఎక్కడ ఉంటుంది? యాంటీ వాయిస్. దెర్ ఈజ్ నో యాంటీ వాయిస్. యాంటీ వాయిస్ లేనప్పుడు ఈ క్యాండిడేట్లని, బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని ఎక్కువగా మీకు మార్కెట్లో పెట్టినప్పుడు సేల్కి పెట్టినప్పుడు పర్చేస్ చేయాల్సింది ఎవరు? పబ్లికే. సో ఇప్పుడు పబ్లిక్ మీకు డిఫెక్టెడ్ ప్రోడక్ట్ కొంటాడా, లేకపోతే డిఫెక్ట్ ప్రోడక్ట్ అయినప్పుడు కూడా ఈ ప్రోడక్ట్ నాకు కావాలని కొంటాడా? డిఫెక్ట్ ప్రోడక్ట్ని ఎవరు కొనరు. సో అంటే ఇప్పుడు ఓసీ కేటగిరీలో ఇచ్చిన సీట్లను కూడా పక్కకు తీసేస్తారు. తీసేసినప్పుడు మీకు కీమా కొట్టేసి మొత్తము బీసీ ఓట్ బ్యాంక్ అంతా షఫిల్ చేసి పెడుతుంటారు. ఇటువైపు అటువైపు ఎక్కడ కూడా మీకు సాలిడ్ లేదు. ఒకప్పుడు టీడీపీ పార్టీ అంటేనే బీసీలకు సంబంధించిన పార్టీ అని చెప్పేవాళ్ళు. సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది. ఈ రోజు ఆ ఓట్ బ్యాంక్ ఏమైంది? కార్పొరేషన్గా స్ప్లిట్ అయిపోయింది. సో స్ప్లిట్ అయిపోయినప్పుడు యాదవ తీసుకోండి, లేకపోతే ఇంకోటి ఏంది సెట్టిబల్జా తీసుకోండి, లేకపోతే గౌడ తీసుకోండి, లేకపోతే రకరకాల బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో. ఎందుకు ఏపీలో నిజంగా మీరు అన్నట్టుగా ఇలాంటి విభజన చేయడం ద్వారా అధికార పార్టీ అడ్వాంటేజ్ పొందాలనుకుంటే చిన్న చిన్న పార్టీలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి? దట్స్ వాట్ నేను అదే అంటున్నా. చిన్న చిన్న పార్టీలు ఒక్కొక్క పార్టీ ఒక నియోజకవర్గంలో 100 నుంచి 1000 ఓట్లు కానీ క్యాప్చర్ చేయగలిగితే, అలా రాష్ట్ర వ్యాప్తంగా మీరు 175 స్థానాలలో ఓట్లు పర్సంటేజ్ తీసుకోండి. ఆ కులంలో పర్సంటేజ్ చీలికలు తీసుకోండి. సాలిడ్గా ఒక పార్టీకి వేద్దామని అనుకున్న కులం ఏదైతే ఉందో ఆ కులాన్ని ఎప్పుడైతే చీలిక చేస్తారో, ఏ పార్టీకి అయితే సాలిడ్గా కన్సాలిడేటెడ్గా వేసే ఓట్లు బెనిఫిట్ ఉంటుందో ఆ బెనిఫిట్లో మైనస్ అయినట్టే కదా. మీకు మైనస్ అయినప్పుడు అడ్వాంటేజ్ ఎవరికి? అధికార పార్టీకి. సో ఆ గేమ్ ఇప్పుడు అక్కడ నడుస్తుంది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు ఆ డివిజన్ ఆఫ్ ఓట్స్ ఏదైతే ఉందో సాలిడ్ చేసుకోగలిగితే టీడీపీ పార్టీకి ఎవరున్నారు ఈ డివిజన్ ఆఫ్ ఓట్స్ సాలిడ్ చేసుకునేటువంటి క్రమంలో ఎవరు ముందంజలో ఉన్నారు? ఎందుకంటే ఈ 2 నెలల సమయం చాలా కీలకం. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పేశారు, ఆయన క్యాబినెట్ మీటింగ్లోనే చెప్పారు. 20 రోజుల ముందరే
షెడ్యూల్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని. అవును, మ్యాక్సిమం జనవరి ఫిబ్రవరి 100 days ఉంది టైం ఇంకా. అంతే. కాబట్టి ఎవరికి అడ్వాంటేజ్ ఉంది? ఇప్పుడు ఏర్పడినటువంటి మూడు ఆంధ్రప్రదేశ్ నాడి స్థిరంగా ఈ 2-3 నెలలు కొనసాగే అవకాశం ఉందా? నో, షఫిల్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మీకు జనవరి తర్వాత ఫిబ్రవరి తర్వాత కంప్లీట్గా 3 ఎలా అయినా మారచ్చు. ఓకే. ఎందుకు మారచ్చు అంటే మీరు తెలంగాణ ప్రజలకి ఆంధ్ర ప్రజలకి చాలా వ్యత్యాసం ఉంది ఇద్దరిలో కూడా. మీకు పోరాట ప్రతిమ కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఒకసారి పట్టుకున్న దాన్ని విడమని అంటే పట్టు విడవరాదు సామెత ఒకటి ఉంది మీకు. ఆ సామెతలో పట్టరాదు పట్టిదే విడవరాదు అంటే ఏదైతే ఉందో అది తెలంగాణ వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఉంటుంది. కానీ ఆంధ్ర ఓటర్ల అంతా కరప్ట్ ఓటింగ్స్ ఎక్కడ ఉండవు, కరప్ట్ సిటిజన్ ఓట్స్ ఎక్కడ దొరకవు. ఎందుకంటే అక్కడ ఎనీ టైం కరప్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎనీ మూమెంట్. సో అలాంటప్పుడు మీకు స్టెబిలైజ్డ్గా ఈ ఓటు కన్ఫర్మ్గా అంటే చివరి నిమిషం వరకు అన్ని పార్టీలకు ఆప్షన్స్ ఉంటాయి. ఎవరు పోలరైజ్. చాలా సింపుల్ చెప్పాలంటే మీకు ఇంటర్మీడియట్లో మనం అందరం చదువుకొని వచ్చాం. ఇంటర్మీడియట్లో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయికి ఒక 5 మందో 10 మందో ట్రై చేస్తారు, కానీ ఆ అమ్మాయి ఒకరికే పడుతుంది. లాస్ట్ వరకు ట్రై చేసే వాళ్ళు ఉంటారు, కానీ ఎందుకు ఒకరికే పడుతుందంటే బికాజ్ ఆ అమ్మాయి యొక్క యాక్సెప్టెన్స్ ఏ విధంగా ఉంది, అసలు ఆ అమ్మాయి ఇమాజినేషన్స్ ఏంటి, ఆ అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఏ విధంగా పోలరైజ్ చేసుకోవాలని చెప్పేసి అని ఒకడే కంటిన్యూగా ట్రై చేస్తాడు. ఈ కంటిన్యూగా ట్రై చేసినప్పుడు ఎప్పుడైతే పోలరైజేషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ అమ్మాయి ఆటోమేటిక్గా ఐ లవ్ యూ టూ అని చెప్తుంది. సో సింపుల్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కూడా ఎలాంటి వాళ్ళంటే ఇంటర్మీడియట్ అమ్మాయి మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు. సో వాళ్ళని ఆ అమ్మాయిని మనం ఏ విధంగా అయితే ప్రపోజ్ చేస్తామో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్స్ని కూడా అదే విధంగా ప్రపోజ్ చేసి పోలరైజ్ చేయగలిగితే ఆ పార్టీ విన్ అవుతుంది. సో అంటే క్యాండిడేట్స్ కానీ ఎజెండా కానీ మేనిఫెస్టో కానీ ఇవన్నీ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయవు. ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు కానీ రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు కానీ విభజన హామీలు కానీ ఇవేవి కూడా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం లేదంటారు. విభజన చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. హామీలు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ రేస్లోనే లేదు. తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా ఏదో అసలు ఇప్పుడు మనం ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర తెలంగాణ అనే భావాలు కూడా మైండ్ సెట్స్లో లేవు. ఎందుకు లేవు అంటే తెలంగాణలో మ్యాక్సిమం ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. సో ఈరోజు తెలంగాణ సపరేట్ ఆంధ్ర సపరేట్ అని ఎవరు ఫీల్ అవ్వట్లేదు కూడా. మోస్ట్ ప్రాబ్లీ రెండు ఒకటే అనుకుంటున్నారు, కానీ అడ్మినిస్ట్రేటివ్ పరంగా లేకపోతే లెజిస్లేటివ్ పరంగా మాత్రమే డివిజన్ అయ్యాయి తప్ప డొమెస్టిక్ లైఫ్ పరంగా అయితే ఎవరు ఎక్కడ విభజన చేసుకోలేదు. ఈరోజు ఎవరు కూడా వాళ్ళలో ఫైటింగ్స్ కూడా లేవు ఆంధ్ర తెలంగాణ అనేది. సో ఆంధ్ర తెలంగాణ అనే సెంటిమెంట్ జోనే లేనప్పుడు మీకు ఇంకా అసలు అక్కడ అలాంటి పరిస్థితులు ఎక్కడ ఉంటాయి? రీజనల్ పరిస్థితులు అనేది హైలీ ఇంపాసిబుల్ ఆంధ్రాలో. రైట్. అంటే మీ అంచనా ప్రకారం ఫిబ్రవరి 20వ తారీఖు కల్లా ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేసే టైం తర్వాత నుంచి మోస్ట్ ప్రాబబ్లీ మాకు కూడా ఆ టైం వరకు మా ఎలక్షన్ సర్వే రిపోర్ట్స్ కూడా రెడీ అవుతాయి. అప్పుడు అక్యురేట్గా ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అని మేము కూడా ఒక అఫీషియల్ రిపోర్ట్ అయితే ఫ్లూయిడ్ కండిషన్లో ఉంది. ఏ రీజియన్ చూసినా రాయలసీమ, ఉత్తరాంధ్ర లేకపోతే ఆంధ్ర, ఈ మూడు ఏ పరిస్థితుల్లో తీసుకున్నా కూడా మీకు ప్రతి చోట కూడా మీకు అప్ అండ్ డౌన్సే కనిపిస్తున్నాయి తప్ప సాలిడ్గా ఎక్కడ ఏం కనిపించట్లేదు. అయితే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి యాంటీ ఇన్కంబెన్సీ ఉండడం అనేది మాత్రం వాస్తవమే. యాంటీ ఇన్కంబెన్సీని ఎవరు పోలరైజ్ చేసుకోగలుగుతారు? పోలరైజ్ చేసుకోవడానికి నిజంగా వీళ్ళ దగ్గర అంత కెపాసిటీ ఉందా అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మీరు అన్నారు చిన్న చిటక పార్టీలు పుట్టుకొస్తున్నాయి కదా అంటే ఎస్ అఫ్ కోర్స్ చిన్న చిటక పార్టీలు ఎందువరకు పనికి వస్తాయంటే అక్కడున్న చిన్న చిన్న ఓట్స్ని డివిజన్ చేయడానికి కానీ లేకపోతే కమ్యూనిటీ వైజ్గా ఆ ఓట్స్ని కీమా కొట్టడానికి కానీ అది వీకెండ్లో వాళ్ళు తినడానికి పనికొస్తుంది. ఎందుకంటే ఈ చిన్న లీడర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక పార్టీ నుంచి ఏదో మద్దతు తీసుకొని కొంచెం డబ్బులు ఎర్నింగ్ చేసుకోవడానికి, సో ఇందులో కూడా ఒక వ్యూహం ఉంది, రాజకీయ వ్యూహం ఉంది. డెఫినెట్లీ వాళ్ళు బాగుపడడానికి వాళ్ళు ఎదగడానికి పనికొస్తుంది తప్ప వాళ్ళు నిజంగా చెప్పే విధంగా జాతి కోసం మేము వచ్చాము, కులం కోసం మేము వచ్చాము, లేకపోతే ఇంకోటి ప్రజాస్వామ్యంలో మేము ప్రజల్ని బతికించడానికి వచ్చాము అని చెప్తే ఉన్న మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ శుద్ధపడ్డారు. వాళ్ళ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి వస్తున్నారు తప్ప నుంచి వాళ్ళంతా కూడా రాష్ట్రం కోసమో లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కోసమో రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని అనూహ్య సంఘటనల కోసం అయితే వాళ్ళు ఎవరు లేరు. ఇది రియాలిటీ. అంటే ఏపీలో ప్రజలు రేపు ఓటు వేయాలంటే మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు? సింపుల్ లాజిక్ అండి. తేరకు క్యా మేరకు క్యా, ఇది ఢిల్లీ పాలసీ. ఈ ఢిల్లీ పాలసీని అక్కడ అప్లై అవుతుంది. తేరేకోకే కూర్చున్నాయి ఇద్దరు. ఎందుకంటే మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారు, ఇదే అడుగుతున్నారు. అంతే, అంతా వెల్ఫేర్ చుట్టూనే నడుస్తుంది. అంతే. అండ్ ఇంకోటి బస్సు స్కీమ్ కూడా ఇప్పుడు ఏదో మనం చూస్తున్నాం అక్కడ ఆంధ్రప్రదేశ్లో బస్సు స్కీమ్ పెద్దగా ఉపయోగపడదు. ఎందుకంటే అక్కడ రెగ్యులర్ గా ఆడవాళ్ళు బస్సులో తిరిగే అవకాశాలు చాలా తక్కువ. అంటే ఇక్కడ కూడా బస్సులు తిరిగే తక్కువే, కానీ ఫ్రీ బస్ అనగానే పెరిగారు కదా. ఇక్కడ ఎక్కువ తిరుగుతారు. ఎందుకంటే మీకు
వర్కింగ్ ఉమెన్ క్లాస్ ఎక్కువ ఉంది. 3 కోట్ల చిల్లర జనాభాలో 50% మీకు జనాభా హైదరాబాద్లో ఉంది. సో హైదరాబాద్లో ప్రతి ఒక్కరు మీరు ఒక హౌస్ కీపింగ్ ఉమెన్ని తీసుకుంటే కూడా ఆమె 2,500 నుంచి 3,000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెడుతుంది. ఆమెకు వచ్చే శాలరీ మీకు 8,000 నుంచి 10,000 లోపల ఉంటుంది. 3,500 రూపాయలు పోతే ఆమెకు మిగిలేదంతా 7,000 రూపాయలు. 7,000 రూపాయలు మీకు అదర్ ఎక్స్పెండిచర్స్ తీసేస్తే మిగిలేదు 5,000 రూపాయలు. అంటే నెల మొత్తం కష్టపడితే 5,000 రూపాయలు మిగిలేటప్పుడు ఎంత కష్టపడినా జీవితాలు అలానే ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ 3,000 రూపాయలు ఎక్స్పెండిచర్ మైనస్ అయ్యి ఫ్రీ బస్సెస్ వచ్చినప్పుడు మీకు అక్కడ టైం జోన్ మహా అంటే ఏముంటుంది, ఒక 10 నిమిషాలు ఎర్లీగా బయలుదేరుతారు అంతే. ఎర్లీగా బయలుదేరడం వల్ల వాళ్ళకి 4,000 రూపాయలు 4,000 రూపీస్ ఇన్సెంటివ్ వచ్చిన రూపంలో వస్తున్నప్పుడు వాళ్ళ సేవింగ్ ఒకసారి మీరు చూసుకుంటే కన్సాలిడేటెడ్ గా 8,000 సేవింగ్స్. ఈ 6 గ్యారంటీల పథకాలు ఏవి ఆంధ్రాలో వర్కౌట్ అయ్యేదంటే ఏదైనా పని చేస్తే మీకు ఆ సిలిండర్ పథకం ఏమైనా పనిచేసే అవకాశాలు ఉంటుంది, లేకపోతే కరెంట్కి ఏదైనా సంబంధించిన పథకం పనిచేస్తుంది. అది 200 వాట్స్ తర్వాత అది మీకు ట్రాన్స్పోర్టేషన్ బస్సుకి సంబంధించింది ఎందుకు పనిచేయదు అంటే మీకు ఇంకోటి కూడా అక్కడ చెప్తున్నాను. మీకు ఎక్కడే కానీ కన్సాలిడేటెడ్గా వర్కింగ్ ఉమెన్ తక్కువ. అక్కడ మీరు ఎవరిని తీసుకోండి, ఇక్కడ నుంచి వర్కింగ్ ఉమెన్ అక్కడ వెళ్ళినా కూడా వాళ్ళు కంపల్సరీగా ఇంట్లో హౌస్ వైఫ్గా మారిపోయిన వాళ్ళే ఉన్నారు తప్ప ఊర్లకు తిరుగుతారు. అంటే అత్తారింటికి అమ్మారింటికి బాబారింటికి ఇట్లా వెళ్ళే వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళు పెద్దగా డైలీ యూసేజ్ లేదు. సో డైలీ యూసేజ్ లేనప్పుడు మీకు అకేషనల్ యూసేజ్లో మీరు ఇప్పుడు కూడా తీసుకోండి. ఏ బస్సులో మీరు ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి సర్వే చేసి ఎక్కినా కూడా మీకు హార్డ్లీ ప్రతి బస్సులో ఒక 10% ఆక్యుపెన్సీ ఉంటుంది తప్ప ఉమెన్ది ఎక్కువ శాతం ఉండదు. సో ఎక్కువ శాతం లేనప్పుడు ఈ స్కీమ్ ఎక్కడ ఉపయోగపడుతుంది మీకు? మరి 6 గ్యారంటీలని చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఇచ్చినట్టున్నారు కదా, అంటే ఇంపాక్ట్. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఇక్కడ 1,60,00,000 చిల్లర జనాభా, దాంట్లో మీకు 80% వర్కింగ్ స్టైల్ ఎక్కువగా తెలంగాణలో ఉంది. అర్బన్ ఏరియాస్ కూడా ఎక్కువ ఉన్నాయి, అర్బన్ ఏరియాస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అది మీకు పనికి వస్తుంది. సో కానీ అక్కడ లేదు కదా. మీకు ఎక్కడికి వెళ్ళాలి? విజయవాడ, లేదు గుంటూరు, లేకపోతే విశాఖపట్నం, 2-3 సిటీస్, లేకపోతే తిరుపతి. ఈ మూడిట్లో ఎన్ని బస్సులు ఉంటాయి, ఎంతమంది తిరుగుతారు, ఎంత యూజ్ అవుతుంది? మిగతా ఏరియాల పరిస్థితి ఏంటి? సో మిగతా ఏరియాలో ఎవరు కూడా మీకు బార్డర్ లైన్లకు రోజు రారు కదా, ఎవ్రీడే ట్రాన్స్పోర్టేషన్ ఉండదు కదా. వీక్లీ 1 టైమో లేకపోతే మంత్లీ 1 టైమో లేకపోతే మంత్లీ ట్వైసో వీక్లీ ట్వైస్లో జరిగే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అది ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది ఉమెన్కి? అది చాలా తక్కువ. అయితే ఉమెన్కి అక్కడ ఇంపాక్ట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అది నిజంగా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కానీ దాని మీద ఫోకస్ పెట్టగలిగితే, మంచి కన్సల్టెంట్లని కానీ హైర్ చేసుకొని వాళ్ళు అలాంటి పాలసీస్ని డిజైన్ చేస్తే డెఫినెట్గా పోలరైజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ అది వాళ్ళు చేస్తారా లేదా అని మనం చూడాల్సింది. రైట్. థ్యాంక్ యూ బాలాగారు, మీ అభిప్రాయం తెలియజేస్తుంది. ఇది బాలాగారి విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్లో మూడ్ ఆఫ్ ఏపీ ఇప్పుడు చూడాలంటే వెరీ ఫ్లూయిడ్ సిచ్యుయేషన్. అంటే ఏం జరగబోతుందో చెప్పగలిగేటువంటి స్థితి కూడా లేదు. కేవలం 1% ఓటు మాత్రమే ఎవరు గెలుపునైనా డిసైడ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పులు, చేర్పులు, సవరణలు ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా ముందడుగు వేసేటువంటి పరిస్థితి ఉన్నవే. అలానే ఎన్నికల ముందర జరగబోయేటువంటి పరిణామాలు ఎక్కువ ప్రభావాన్ని చూపించబోతున్నాయి. కాబట్టి ఈ 2 నెలల పాటు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా రాజకీయంగా మరింత ఎక్కువ మెలకువగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫైనల్గా నాడి ఎవరికి చిక్కుతుందో చూడాలంటే మనం కొంత సమయం వేచి చూడాల్సిందే. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.